హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. వాణిశ్రీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన సిహెచ్ శివరామప్రసాద్ గారు రచించిన మూగపిల్ల అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? చాలా కాలం తర్వాత రామ్మోహన్ రావుని కలవటం సుదర్శన్కి ఆనందం కలిగించింది. అతను వైజాగ్ నుండి హైదరాబాద్కి కోర్టు పని మీద వచ్చాడు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అన్నయ్య గారు బాగున్నారా అంటూ పలకరించింది సుదర్శన్ భార్య సీతాదేవి. బాగున్నానమ్మా, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది అని పరామర్శించాడు రామ్మోహన్ రావు. ఏదో బండి నడుస్తుంది, నాకు షుగర్, కీళ్ళ నొప్పులు, మందులతో బ్రతుకుతున్నాననుకోండి అంది. నువ్వేంటమ్మా, ఇప్పుడు అందరూ మందుల మీద బతికేవాళ్లే, ముసలివాళ్ళు మరీను. జబ్బులేని వాళ్ళు ఎవరు చెప్పు? నాకు గ్యాస్ ట్రబుల్, బీపీ, అల్సర్స్లోకి దించి ఆపరేషన్ చేయాలంటారేమోనని హడలి చేస్తున్నాను అన్నాడు రామ్మోహన్ రావు. సీతాదేవి పనిపిల్లతో కాఫీ కప్పులు ట్రేలో తెప్పించి తన పని మీద వెళ్ళిపోయింది. పనిపిల్ల ట్రే టీపాయ్ మీద ఉంచింది. ఆ పిల్లకు 16 ఏళ్లుంటాయేమో. చుడిదార్ వేసుకుని శుభ్రంగా ఉంది. చావన ఛాయలో ఉన్న ముఖం కళ్ళగా ఉంది. కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు. వయసులో ఉందేమో, పుష్టిగా ఆరోగ్యంగా కనిపిస్తోంది. సుదర్శన్ వంటి శ్రీమతుడి ఇంట్లో మంచి ఆహారానికి కొదవేముంది? రామ్మోహన్ రావు గ్లాసులో నీళ్లు తాగి ట్రేలో పెట్టేశాడు. మరొక గ్లాస్ నీళ్లు తాగాలనిపించింది. జర్నీ చేసొచ్చాడేమో, గొంతు ఆర్చుకుపోతుంది. ఏయ్ అమ్మాయి, ఇంకో గ్లాస్ మంచినీళ్ళు పట్టుకురా అన్నాడు దాహంగా ఉందని సంజ్ఞ చేస్తూ. ఆ పిల్ల ఆ గ్లాస్తో నీళ్లు తెచ్చింది. నీ పేరేమిటి అడిగాడు. ఆ పిల్ల అతని యగాదిగా చూస్తోంది. సమాధానం చెప్పలేదు. నిన్నే, నీ పేరేమిటి రెట్టించాడు. సుదర్శన్ నవ్వి, దానికి మాటలు రావు, మూగది అన్నాడు. రామ్మోహన్ రావు ఆ పిల్లవైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే సుదర్శన్ చెప్పాడు. పిల్ల చక్కగా ఉంది, పని పాటలు బాగా చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత ప్రాణానికి హాయిగా ఉంది. లేకపోతే ఏ పని మనిషి ఎక్కువ రోజులుండేది కాదు. పాపం దీనికి నోరివ్వలేదు భగవంతుడు. రామ్మోహన్ రావు ఇంట్లో ఉన్నంతసేపు ఆ పిల్లని గమనిస్తున్నాడు. పేరు భామిని అట. పనులన్నీ చకచకా చేస్తోంది. ఇల్లు ఉడ్చి ఫినాయిల్తో తుడిచింది. గీజర్ ఆన్ చేసి అతనికి వేడి నీళ్లు తోడింది. సీతాదేవికి కిచెన్లో అంట్లు తోమి కూరగాయలు తరిగి హెల్ప్ చేస్తోంది. ఏ పని చెప్పినా చిటికెలో చేసేస్తోంది. సుదర్శన్ పిల్లలు ఎవరూ దగ్గర లేరు. అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇతను కూకట్పల్లి వివేకానంద నగర్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టించుకుని ఎలక్ట్రానిక్ షాప్ నడుపుతున్నాడు. ఇంకా నీకు బిజినెస్ ఎందుకంటే కాలక్షేపానికి అంటాడు. రామ్మోహన్ రావు లాయర్ దగ్గరికి బయలుదేరుతూ అన్నాడు. ఆ పిల్ల దొంగ, తొందరలో పని మానిపించేయి. సుదర్శన్ హడలిపోయాడు ఆ మాట విని. జోక్ చేస్తున్నావేరా? నువ్వు వచ్చి గంట కాలేదు, దాని గురించి అప్పుడే ఏం తెలుసుకున్నావు? అది ఇంట్లో నుంచి కదలదు, ఇంట్లోనే ఉంటుంది 24 గంటలు. ఏం దొంగతనం చేస్తుంది? అది మా అదృష్టం కొద్దీ దొరికింది అన్నాడు సుదర్శన్. అదృష్టం దురదృష్టంగా మారకముందే దాన్ని వదిలించుకో అన్నాడు రామ్మోహన్ రావు నవ్వుతూ. నువ్వు చెప్పావని దాన్ని దొంగ అని పొమ్మంటే సరిపోతుందా అన్నాడు సుదర్శన్. సరే ఉంటాగా, అది దొంగని నిరూపించిపోతాను అన్నాడు రామ్మోహన్ రావు. నువ్వు ముందు ఆ కోర్టు పని పూర్తి చేసుకో, మనం సరదాగా 2 రోజులు సిటీలో ఎంజాయ్ చేద్దాం అన్నాడు సుదర్శన్. రామ్మోహన్ రావు తల ఊపి బయలుదేరాడు. ఆ రోజు సీతాదేవి స్నానం చేయడానికి వెళుతూ 2 జతల బంగారు గాజులు బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంచింది. ఆమె తిరిగి వచ్చేసరికి ఆ గాజులు లేవు. ఏమే భామిని, ఇక్కడ పెట్టిన గాజులేవే సీరియస్గా అడిగింది సీతాదేవి. భామిని ముఖంలో భయం కనిపించింది. నాకేం తెలీదమ్మా, నేను చూడలేదు అన్నట్టు సైగలు చేసింది. ఆ రోజు ఆదివారం. సుదర్శన్ ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడూ లేనిది ఈరోజు అది దొంగతనం చేసిందంటావేమిటి? ఎక్కడ పెట్టావో సరిగ్గా చూడు, నీకు అసలే మతిమరుపు అన్నాడు సుదర్శన్. లేదండి, డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెట్టాను అని నమ్మకంగా చెప్పింది సీతాదేవి. భామిని భయంగా అయోమయంగా అందరి వంకా చూస్తుంది. దొంగతనం చేశానని ఒప్పుకుంటున్నా, పోలీసుల్ని పిలవండి, అంతా బయటకు వస్తుంది అన్నాడు రామ్మోహన్ రావు. పోలీసుల పేరెత్తగానే భామిని ఏడవటం మొదలుపెట్టింది. సుదర్శన్ జాలిగా చూస్తున్నాడు ఆ పిల్లవైపు. అది చేసి ఉండదులేరా, దాన్ని హడలుగొట్టకు అన్నాడు సుదర్శన్. నీకేం తెలీదు, ముఖం చూసి గుణం చెప్పలేం. నువ్వు ముందు పోలీసులకి ఫోన్ చెయ్యి అన్నాడు రామ్మోహన్ రావు.
భామిని ఏడుస్తూ తన దొంగతనం చేయలేదని సీతాదేవికి సైగలతో చెప్పి నమ్మించడానికి చూస్తోంది. సుదర్శన్ ఫోన్ చేశాడు. అరగంట తర్వాత పోలీస్ జీప్ ఇంటి ముందు ఆగింది. వాళ్ళకి ఎదురెళ్ళి ఎస్ఐతో మాట్లాడారు రామ్మోహన్ రావు. 2 కానిస్టేబుల్స్ ఎస్ఐ లోపలికి వచ్చారు. ఏం జరిగిందమ్మా అని ఎస్ఐ సీతాదేవిని ప్రశ్నించాడు. సీతాదేవి జరిగింది చెప్పింది. ఎస్ఐ భామిని వైపు తీవ్రంగా చూశాడు. ఇంకెవరు తీస్తారమ్మా, ఇదే తీసుంటుంది. ఎన్ని కేసులు చూడలేదు. నేను నిజం కక్కిస్తాను, చూస్తూ ఉండండి అంటూ లాఠీ పట్టుకుని భామిని దగ్గరికి అడుగులు వేశాడు. ఎస్ఐ తన మీదకు లాఠీతో వస్తూ ఉండటం చూసి పులి ముందు మేకపిల్లిలా గజగజా వణికింది భామిని. ముచ్చెముటలు పోస్తున్నాయి. భయంతో ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఎస్ఐ లాఠీ ఎత్తక ముందే అతని కాళ్ళ మీద పడిపోయింది. సార్, నాకేం తెలీదు, నేను ఆ గాజులు తీయలేదు అంది భామిని ఏడుస్తూ. మూగకు మాటొచ్చింది. సుదర్శన్, సీతాదేవి షాక్ తిన్నట్లయిపోయారు. రామ్మోహన్ రావు పకపకా నవ్వాడు. ఎస్ఐ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎస్ఐ గారు, మీకు శ్రమించినందుకు సారీ. నిజానికి గాజులు పోలేదు. దీని బండారం బయట పెట్టించడానికే నేను ఈ నాటకం ఆడించాను. ఇది మూగదానిలా ఎందుకు నటిస్తుందో కనుక్కోండి అన్నాడు రామ్మోహన్ రావు. భామిని బిత్తరపోయింది. ఏడుస్తూ పారిపోబోతుంటే కానిస్టేబుల్స్ పట్టుకుని ఆపారు. దీన్ని పనిలో పెట్టింది ఎవరో చెప్పండి, అన్నీ బయటకు వస్తాయి అన్నాడు ఎస్ఐ. షాక్ నుండి తేరుకున్న సుదర్శన్ ఆమెను ఎదురు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న రమణయ్య పెట్టినట్లు చెప్పాడు. కానిస్టేబుల్ వెళ్ళి రమణయ్యను పట్టుకొచ్చాడు. వాడిని 2 తగిలించేసరికి నిజం చెప్పాడు. మూగపిల్లను పనిలో పెట్టించింది ఆ ఏరియాలో రౌడీ యూసఫ్. తనకేం తెలీదు. అది మూగపిల్లని నమ్మి సుదర్శన్ ఇంట్లో పనికి పెట్టించాడు. తీగలాగితే డొంక కదిలింది. యూసఫ్ని పట్టుకొస్తే నిజం కక్కాడు. తమది ఇళ్లలో దొంగతనాలు చేసే గ్యాంగ్. ముందుగా పనిపిల్లను మూగది అని చెప్పి ప్లాన్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు ఆ పిల్ల మూగది అని నమ్మి డబ్బు లావాదేవీలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు. ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు చేరినప్పుడు ఆ పిల్ల కనిపెట్టి యూసఫ్కి సమాచారం ఇస్తుంది. సమయం చూసి వాళ్ళు అటాక్ చేసి దొంగతనం చేస్తారు. చూసారా, ఈ మూగపిల్ల వెనుక ఎంత కథ ఉందో. ఈ రోజుల్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందులో ఇదొక రకం. ఎక్కువ దొంగతనాలు ఇంట్లో పనివాళ్ళు ఇచ్చే సమాచారంతోనే జరుగుతున్నాయి. పనివాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అన్నాడు ఎస్ఐ. సుదర్శన్కి మూర్ఛపోయినంత పనైంది. ఆ పిల్లకి మాటలొచ్చని, మూగది కాదని నువ్వెలా కనిపెట్టావురా అని రామ్మోహన్ని అడిగాడు. ఇది కామన్ సెన్స్ పాయింట్. మూగ వేరు చెవిటి వేరు కాదు. పుట్టిన పిల్లలకు చెవుడు ఉంటేనే వాళ్ళు మూగవాళ్ళు అవుతారు. మనం మాట్లాడే మాటలు వాళ్ళకి వినపడవు కనుక మాటలు నేర్చుకోలేరు, మాట్లాడలేరు. అంటే ఎవరైనా చెవుడు మూగ రెండూ కలిగి ఉంటారు. చెవుడు లేని మనిషి మూగగా ఉండటం అసాధ్యం. నేను ఈ పిల్ల మన మాటలు చక్కగా వింటూ అన్ని పనులు చేస్తున్నప్పుడే అనుమానించాను. మీకు మాటలతో చెప్తే నమ్మరు, అందుకే ఈ నాటకం అని నవ్వాడు రామ్మోహన్ రావు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.